నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. భారత్ మాతాకి జై నినాదం చుట్టూ ఏమిటి వివాదం? ఎవరి వల్ల, ఎవరి చేత, ఎవరి కొరకు సాగే ప్రచారం? భారత్ మాత వాదనకు రాజ్యాంగ రక్షణ ఉందా? భారత మాతకి జై కొట్టడం బాధ్యత, కర్తవ్యమా, హక్కా? ఇదే ఇవాల్టి స్టోరీ బోర్డ్. దేశంలో దేశభక్తి మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. రోజుకో నాటకీయ పరిణామం జరుగుతోంది. ఎవరేమన్నా దానిపై ఏదో ఒక వివాదం నడుస్తోంది. ఇంటా బయట పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. ఇప్పుడు భారత్ మాతాకి జై అన్న అంశం కొత్తగా తెరపైకి వచ్చింది. ఇంతకీ భారత్ మాతాకు జై అనటంలో అభ్యంతరాలు ఏంటి? అంటే ఏంటి, అనుకుంటే ఏంటి? భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం తొణికిసలాడే దేశం. ఇక్కడ ప్రతి ఒక్కరి నమ్మకానికి ప్రాధాన్యమిస్తారు. ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగుతారు. కానీ ఇదే దేశంలో కొందరు కావాలనే తమ ప్రచారం కోసం భారతీయ భావజాలంపై దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారా? లేనిపోని వివాదాలను రాజేసి చోద్యం చూడాలనుకుంటున్నారా అంటే అవుననే అనాల్సి వస్తోంది. అసలే దేశంలో అంతంత మాత్రం వాతావరణం. ఎవరే మాటన్నా అగ్నికి ఆజ్యం పోసినట్లే అవుతోంది. కాస్త పేరున్న ఏ సెలబ్రిటీ చిన్న స్టేట్మెంట్ ఇచ్చినా పెద్ద చర్చ నడుస్తోంది. ఇటీవల ఎంఐఎం లీడర్ అసదుద్దీన్ ఓవైసీ అన్న మాటలు ఇదే కోవలోకి వస్తాయి. తన పీకపై కత్తి పెట్టినా భారత్ మాతాకు జై కొట్టేదే లేదని తెగేసి చెప్పడంతో కొత్త వివాదం మొదలైంది. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇంత హోదా అనుభవిస్తూ భారతమాతకు ఎందుకు జై కొట్టారు? పైపెచ్చు రాజ్యాంగంలో రాయలేదనడమేమిటి? జై హింద్ అనడానికి ఎందుకు ఒప్పుకున్నట్టు? భారతమాత అన్న భావనకు ఎందుకు వ్యతిరేకం అన్న విషయంపై వాదోపవాదాలు జరుగుతున్నాయి. उन्हें मजबूर कौन कर रहा है? भारत माता की जयकारे लगा करके हजारों की तादाद में लोग शहीद हुए जब आजाद मिला है भारत हमें. और भारत माता के जयकारा कोई आरएसएस का एजेंडा नहीं है. भारत माता का बोलना हमारी एक भारत माता का एक गौरव है हमारा. और मैं कह सकती हूँ कि वैसी साहब को मैं एक सुझाव देना चाहती हूँ. जिस माँ ने तुम्हें रोटी दी है, जिस माँ ने तुम्हें चलने के लिए जमीन दी है, जिस माँ ने तुम्हें रहने के लिए सब कुछ दिया है, उस माता का इतना अपमान मत करो. और ये क्या कौन कहता है कि तुम बोलो ना बोलो, लेकिन ये भी क्या कहने की जरूरत है कि मेरे अंदर कोई छुरी चला दे मैं बोलूंगा नहीं. एमआईएम कहेंगे हम भारत माता की जय नहीं बोलेंगे और आरएसएस कहे कि तुमको बोलना पड़ेगा. फिर से हिंदू मुसलमान का बंटवारा करो. केवल इनका मिला जुला खेल है. एमआईएम और भाजपा दोनों एक दूसरे के मददगार हैं, मिले हुए हैं. ఈ విషయం మీద జావేద్ అఖ్తర్ లాంటి నేతలు ఉద్వేగపూరిత ప్రసంగాలు చేసి అసద్ లాంటి వారికి సమాధానం చెబుతున్నారు. రాజ్యాంగంలో అన్నీ చెబుతారా? భారతమాతను గౌరవించమని రాజ్యాంగంలో రాయలేదన్నారు సరే, మరి షేర్వాణి టోపీ పెట్టుకోమని రాజ్యాంగంలో రాశారా? అది చేస్తున్నప్పుడు ఇదెందుకు చేయరని అడుగుతున్నారు. हिंदुस्तान की एक स्टेट आंध्रा, कि एक शहर हैदराबाद, कि एक शहर उस शहर के मोहल्ले के लीडर, उन्होंने ये कहा कि वो भारत माता की जय नहीं कहना चाहता, नहीं कहना, इसलिए कि संविधान उन्हें नहीं कहता. संविधान तो उन्हें शेरवानी पहनने को भी नहीं कहता और टोपी लगाने को भी नहीं कहता. అసద్ వాదనలు బట్టి చెబితే ఇస్లాం సంప్రదాయాలు విగ్రహారాధనకు వ్యతిరేకం. ఒక రూపును పూజించకూడదు. అందుకే మహారాష్ట్ర అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే వాసిర్ పఠాన్ కావాలంటే జై హింద్ అంటాం, కానీ భరతమాతకు జై కొట్టం అన్నాడు. నిజమే. ఇదే మాట జనాన్ని రెచ్చగొట్టేలా చెప్పడం ఎందుకు? ఇందుకు జనం విపరీతంగా స్పందించడం ఏమిటనంటారు కొందరు. అసద్ లాంటి వ్యక్తులన్న మాటలకు పెద్దగా విలువనివ్వాల్సిన పనిలేదు. ఇలాంటి ఏ కొందరు అనడం వల్ల భారతదేశ గౌరవానికి వచ్చే ఇబ్బందేమీ లేదు. దీన్నింత పెద్ద ఇష్యూ చేయనక్కర్లేదు. కానీ అసద్ అయినా మరొకరైనా భారత మాతను గౌరవించడం అంటే
భారతీయుల మనోభావాలు గౌరవించినట్లేనని అర్థం చేసుకోవాలి. మజ్లిస్ పార్టీ మేము భారత మాతకు జయ నినాదం ఇవ్వం, మా గొంతు పైన కత్తి పెట్టినా అని ప్రకటించడం నాకైతే ఆశ్చర్యం కలగడం. ఎందుకంటే ఇవాళ వారసత్వం అలాంటిది. కాసిం రిజ్వీ రజాకార్ నాయకుడు ఆ రోజు కూడా భారత మాత చేరడానికి ఆయన ఇష్టపడలేదు, ఆఖరికి పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు. ఆ రజాకార్ యొక్క కాసిం రిజ్వీ యొక్క వారసురాలే ఈ ఎంఐఎం పార్టీ. అందుకని ఆ నాయకుడు అటు మాడుతున్నాడు. లేకపోతే ఎవరికైనా భారత మాతకు జై అంటే భారత మాతకు జయమవుగాక, విజయం కలిగించుగాక. భారత మాతకు విజయం కలగడం అంటే అర్థం ఏంటి? దేశ ప్రజలకు విజయం కలగడం. మదర్ ల్యాండ్ అంటే భారత్ అంటే భారతదేశంలో 124 కోట్ల మంది హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, అలాగే పేదలు, ధనికులు, అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు, స్త్రీలు, పురుషులు అందరూ కలిపి దేశం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులని గురిజాడ అప్పారావు గారు చెప్పారు. అందువల్ల దీన్ని వ్యతిరేకించడం అంటే దేశ ప్రయోజనాలను వ్యతిరేకించడం తప్పితే మరేం కూడా కాదు. ఎవరిని బలవంతం చేసి నినాదాలు ఇమ్మని చెప్పని చెప్పడం నేను దానికి అనుకూలం కాదు. కానీ నేను చెప్పను, నేను భారత మాతకు జయజాలు పలకను అంటే అర్థం ఎవరికి జయజాలు పలకాలన్నారు? భారత మాతకు విజయం కలిగితే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అంటే ఇంకెవరికి వేరే వాళ్ళకి ఏమైనా విజయం కలగాలని మీరు అనుకుంటున్నారని చెప్పి ఇతరులు భావిస్తే దాన్ని మీరు ఎలా తప్పుపడతారు? ఇలాంటి అనవసరమైన వివాదాలు రేకెత్తింపజేసి ప్రజల్లో చీలికలు తెచ్చే ప్రయత్నాలు చేసి తద్వారా రాజకీయ పబ్బం గడుపుకుందామని మజ్లిస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. దీని అందరూ కూడా జాతీయవాదులందరూ నిర్ద్వందంగా ఖండించాలా. దాంతోపాటు ఈ మజ్లిస్ లాంటి యొక్క మతోన్మాద శక్తిని పెంచి పోషించి ఇంతకాలం పాటు ఈ స్థాయికి వచ్చేదానికి కారకులైన కాంగ్రెస్ అలాగే ఇతర కుహనా లౌకికవాద పార్టీలు తమ వైఖరిని పునఃసమీక్షించుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల స్ఫూర్తిదే. ఇతరుల మనోభావాలు గౌరవించమంటుంది భారతీయత. కాబట్టే ఎవరికిష్టమైన మతం వాళ్ళు అవలంబిస్తున్నారు, ఎవరికిష్టం వచ్చినట్లు వాళ్ళు జీవిస్తున్నారు. మనల్ని ఇతరులు ఎలా గౌరవిస్తున్నారో ఇతరులను మనం కూడా అలాగే గౌరవించాలని తెలుసుకోవాలి. ఇది జరగడం లేదు. జై బోలో భారత్ మాతాకి జై అన్నది స్వాతంత్ర పోరాట సమయంలో మార్మోగిన నినాదం. ఇంతకీ ఈ భారతమాత ఎవరు? భారతమాత భారతీయులకు ఎందుకంత ప్రత్యేకం? భారతదేశాన్ని తల్లితో పోల్చటమేంటి? భారతమాత దేశం ఒకటేనా, వేరువేరా? ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని బలంగా నమ్ముతారు భారతీయులు. దానికి తోడు మనమంతా తల్లి నుంచి పుడతాం, పుడమి కూడా ఓ తల్లిగా భావించి ఆ అమ్మ ఒడిలో చల్లగా సేద తీరుతామని భావిస్తూ ఉంటాం. అందుకే భారతదేశాన్ని ఒక మాతగా భావించి భారత మాతగా కొలుస్తున్నాం. భారతమాత అనే పదం పుట్టుకొచ్చింది 1905లో. భారతమాత అనే పదానికి శ్రీకారం చుట్టింది అరబిందో ఘోష్. భారతీయులు బ్రిటిష్ దొరలతో పోరాడుతున్న కాలం కావడంతో భారతమాత వెనక కనిపించే మ్యాప్ లో బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు కూడా కనిపిస్తాయి. అప్పటి గుజరాత్ రాజకీయవేత్త, రచయిత కెఎం మున్షి అసలు దేశభక్తి అంటే ఏమిటని అరబిందోను ప్రశ్నించారు. తన ఇంటి గోడపై వేలాడుతున్న బ్రిటిష్ పాలనలోని భారత మ్యాప్ను చూపిస్తూ ఇది భారతమాత చిత్రం. నగరాలు, నదులు, పర్వతాలు ఆమె శరీర భాగాలు. ఈ ప్రాంతంలో నివసించే పిల్లలు, పెద్దలు ఆమె నరాలు. భారతమాతను 9 విధాలుగా పూజించాలని చెబుతారు అరబిందో. అలా భారతమాతకు అంకురార్పణ జరిగింది. నిజానికి భారతమాత చూడడానికి హిందువులు ఆరాధించే దుర్గామాతను పోలి ఉంటుంది. ఇందుకు కారణం లేకపోలేదు. భారతమాత బెంగాల్ సాహిత్యం నుంచి రూపుదిద్దుకుంది. ఇక్కడ కాళీ, దుర్గా, చండీలను ఎక్కువగా కొలుస్తూ ఉంటారు. మొదట ఆనంద్ మఠ్ భారతమాతకు విశేష ప్రచారం కల్పించింది. తర్వాత బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతరం గీతం భారతమాతకు ఆపాదించడం వల్ల ఆ ప్రచారం మరింత ఎక్కువైంది. బంకిం చంద్ర చటర్జీ దుర్గాదేవిని ఉద్దేశించి వందే మాతర గీతాన్ని రాశారు. ఒక దశలో వందే మాతరం గీతాన్ని జాతీయ గీతం చేయాలనే చర్చ కూడా జరిగింది. ఇందుకు గీతాంజలి రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ తీవ్రంగా వ్యతిరేకించారు. భారతమాతకు అరబిందో అంకురార్పణ చేస్తే రూపునిచ్చింది మాత్రం రవీంద్రనాథ్ ఠాగూర్ మేనలుడు.
భారతమాతను దుర్గాదేవి రూపానికి దగ్గరగా ఉండేలా చిత్రీకరించారు. స్వాతంత్ర పోరాట సమయంలో ప్రజల్లో దేశభక్తి రగల్చడానికి ఈ చిత్రాలను అప్పట్లో విరివిగా పంచేవాళ్లు. రాను రాను ఈ రూపం ఎలా సంతరించుకుందంటే భారతమాతకు 10 చేతులున్నట్టు, సింహంపై స్వారీ చేస్తున్నట్లు తీర్చిదిద్దారు. చివరకు భారతమాత చేతుల్లోకి ఆర్ఎస్ఎస్ జెండా కూడా వచ్చి చేరింది. అంతేకాదు, భారతమాతకు వారణాసిలో, మహారాష్ట్రలోని దౌలతాబాద్లో, హరిద్వార్లో ఆలయాలు కూడా వెలిశాయి. ఇది భారతమాత రూపం వెనుక దాగిన గాథ. ఆనాడు ఇదే భారతమాత దేశ ప్రజల్లో చైతన్యం రగిల్చి ఎందరో సమరయోధులను తయారు చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీలో భారతమాతకు జై కొట్టమని కాంగ్రెస్ సభ్యులు కూడా కోరుతున్నారంటే అందుకు కారణం ఇదే. Legislative Assembly, as while discussing on the proposal, Mr. Waris Patan did said in the House that I will not give the slogan of Bharat Mata Ki Jai. Bharatiya Janata Party demanded that on the pretext of freedom of speech, if somebody will take this benefit and say something like this against the national loyalty in the House, we will not tolerate about the same. And therefore we demanded the suspension of such Waris Patan. భారత స్వాతంత్ర పోరాటంలో భారతమాత పాత్ర అంత ప్రధానమైంది. అందుకే భారతమాత అంటే అదొక దేశభక్తి నినాదంగా మారింది. భారతమాతలో పూర్తి హిందూ దేవతల ఆనవాళ్లున్నాయి కాబట్టి, పైపెచ్చు ఈ రూపాన్ని ఆర్ఎస్ఎస్ సొంతం చేసుకుంది కాబట్టి మేం దీనికి పూర్తి వ్యతిరేకమని అంటారు కొందరు. దేశభక్తి ప్రకటించుకోవడానికి భారతమాతకే జై కొట్టాల్సిన అవసరం లేదని వాదిస్తారు. కానీ భారతమాతకి ఇలాంటి భేదాలేం లేవు. అందరూ ఆ తల్లి బిడ్డలే. కానీ బిడ్డలే తల్లిని వేరు చేసి చూస్తున్నారు. ఆమెకి తేడా లేదన్నది పూర్తిగా మరిచిపోతున్నారు. భారతీయుల దృష్టిలో భరతమాత, భారతదేశం వేరు కాదు, రెండు ఒకటే. ఐ లవ్ కంట్రీ బట్ నాట్ భరతమాత అనడంలో అర్థమే లేదు. భారతమాత మతానుసారం పూజించాల్సిన దేవత కాదు. కాకుంటే హిందువులు దేశం మీదున్న అపరిమితమైన భక్తి కొద్దీ ఒక రూపమిచ్చి పూజిస్తున్నారంతే. ఇందులో మరో దురుద్దేశం లేదు. ఇదేం అర్థం చేసుకోకుండా అనవసర రాద్ధాంతం చేయడం తగదు. దేశమంటే మట్టి కాదోయ్ మనుషులోయ్ అన్న మాటను మన ప్రసంగాల్లో చేర్చి మాట్లాడే నాయకులు ఇది గుర్తించడం ఎంతైనా మంచిది. దేశాన్ని అగౌరవపరిచేలా మాట్లాడి దేశాన్ని ప్రేమించే వాళ్లను అగౌరవపరచడం ముమ్మాటికి తప్పే. ఎవరు ఎన్నన్నా అనుకున్నా భారతదేశానికి వచ్చే ఇబ్బందేం లేదు. జాతీయోద్యమంలో పుట్టిన నినాదానికి నేటికి ఆ విలువ తగ్గలేదు. ఇప్పటికీ ఈ నినాదం పలికి పులకించేవారు చాలా మందే ఉన్నారు. దేశ సరిహద్దుల్లో సైనికుల పోరాట శక్తిని పెంచుతున్న టానిక్ భారత్ మాతాకి జై. అలాగని ఎవరో ఏదో అన్నారని ఆ నినాదానికి ఉన్న విలువ తగ్గేదీ లేదు. భారతమాతకు కులమతాలు లేవు. భారతదేశంలో ఎన్నేసి వైవిధ్యమైన ప్రాంతాలున్నాయో అవన్నీ ఒక్కటే ఎలా అవుతాయో ఇది అంతే. ఇక్కడ తరతమ భేదాలకు తావులేదు. అందరూ ఒక్కటేనని చెప్పే సారమే అవలంబిస్తూ ఉంటారు. భారతీయతను సంపూర్ణంగా అర్థం చేసుకోకుండా కేవలం ప్రచార పటాటోపం కోసం మాట్లాడటం సరికాదు. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అని ఫలానా మతంలోనే చెబుతారు. ఫలానా మతంలో చెప్పారు అనడానికి లేదు. మతాలు ఆయా కాలమాన పరిస్థితులను బట్టి పుట్టుకొచ్చే జీవన విధానాలు. మనం వాటినే తరతరాలుగా అవలంబిస్తూ వస్తున్నాం. భారతమాత హిందూ దేవతల రూపంలో ఉందని, ఆమె అందరికీ తల్లి కాకుండా పోదు. ఇదే భరతమాతను ఆనాడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్న తేడా లేకుండా, కాంగ్రెస్, కమ్యూనిస్టు భేదం లేకుండా ఎలుగెత్తారు. భారత్ మాతాకి జై అంటూ ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. కేవలం తమ స్వార్థ ప్రయోజనాలు అడ్డుపెట్టుకుని దేశంలోని సమగ్రతను దెబ్బతీయడం నేరం. ఒకనాడు భారతీయతకు ప్రతిరూపంగా కనిపించిన భరతమాత ఇప్పుడు పరాయిదైపోదు. అయినా భావనను కూడా ఓర్వలేని వాళ్లు వాస్తవాలను ఎలా అంగీకరిస్తారు? ఈ దేశానికి ఏమైంది? ఇక్కడ ఎవరికి తక్కువైందని ఈ ద్వేషం? ఏ మతస్థులు ఇక్కడ దేశాధ్యక్షులు కాలేదు. అన్ని మతాలను గౌరవించే సంప్రదాయం ఈ దేశంలో అడుగడుగునా దర్శనమిస్తుంది. కేవలం కొందరు చేసే చవకబారు ప్రకటనల వల్ల భారతీయులు ఎప్పటినుంచో అవలంబిస్తూ వస్తున్న విధానంలో ఎలాంటి మార్పు రాదు. భారతీయుడు అయితే చేయడు, భారతీయుడు కాకపోతే చేస్తాడు. తప్పేం? ఇప్పుడు పాకిస్తాన్ వాడిని ఎందుకు అలా చేశామని మనం ఎందుకు నిలదీస్తాం? ఆయన సిరియానో, ఐసిస్సో, లేకపోతే ఆఫ్ఘనిస్తానో, పాకిస్తానో ఎవరో మరి ఆయన
భారత్ మాతాకి జయ నేను అన్నారంటే ఆయన భారతీయుడు కాదని కదా. అయినా ఆయనకి మళ్ళీ మనం మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మనం ఆయనకు ఒక స్థానము కల్పించి మనకు చట్టసభల్లో లేకపోతే పార్లమెంట్లో అన్నింటిలో కూడా ఆయనకు ఒక స్థానం కల్పించుకున్నామంటే భారతీయుల యొక్క సహనం. అది భారతీయులకు ఉండే గొప్ప సహనం అనేటువంటి గొప్ప ఆయుధం. కాబట్టి సహించాలి మనం, సహనం కావాలి కదా మనం. మీకు అందరికీ సహనం కావాలి. ఆయన అదంటాడు, ఇంకోటి కూడా అంటాడు. రేపు నేను భారత్ మాతాకి జై అని అంటాడు, ఇంకోటి భారత్ మాతాకి జై అంటే నేను ఊరుకోని అంటాడు. అది కూడా సహించాలి మీరు. ఆ మాటకొస్తే రాజకీయ నాయకులు చేసే సంచలన ప్రకటనలకు దేశానికి సంబంధమే లేదు. భారతమాత ఒకరి సొత్తు కాదు, అందరి ఆస్తి. ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరిని ఆదరించే ఒక గూడు. ఇది గుర్తించకుండా కూర్చున్న కొమ్మను నరుక్కొని ఆఖరున కింద పడే ధోరణి నుంచి తప్పక బయటపడాలి. భారతమాత పుట్టిన విధానంలో హిందుత్వ పోకడలు కనిపిస్తాయి, కానీ భారతదేశంలో అలాంటి విధానమే లేదు. భారతమాతకు జై కొట్టడానికి ఇబ్బంది పడేవాళ్లు జై హిందులో హిందూ అన్న శబ్దం ఉండడాన్ని కూడా వ్యతిరేకించాలి. మరలా ఎందుకు చేయడం లేదు అంటే ఇదో మూర్ఖపు వాదన. ఈ దేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు తెలిసిన వాళ్లకు ఇది బాగా తెలుసు. అందుకే రచయిత, రాజ్యసభ ఎంపీ జావేద్ అఖ్తర్ భారత్ మాతాకి జై అనడాన్ని హక్కుగా ప్రకటించారు. నజ్మా హెప్తుల్లా తదితరులకు భారత్ మాతాకి జై అనడం ఓ గర్వకారణమని అన్నారు. వాళ్లకు భారత్ మాతాకి జై అన్న శబ్దంలో మతం కాదు, సమానత్వం ఉందని తెలుసు కాబట్టి ఎవరూ చెప్పకుండానే ఇంత స్వచ్ఛందంగా ప్రకటించారు. అయినా మన ఉండే దేశం విషయంలో కూడా ఈ విషపు పోకడలే. ఎప్పటికీ తమను తాము ప్రశ్నించుకోలేరా? ఎవరో కొందరు అవాకులు చెవాకులు పేలారని భారతమాతకొచ్చిన నష్టం లేదు. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ పైపై అలజడులు. భారతదేశపు గుండె లోతుల్లో అందరూ ఒక్కటే అన్న నినాదమే మారుమోగుతోంది. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులన్నది ఇక్కడ చిన్ననాటి నుంచి నేర్పించింది ఇందుకే. సరిహద్దుల అవతల కఠినమైన పరిస్థితుల నడుమ దేశ రక్షణ చేసే సైనికుల వల్లే మనమంతా ఇంత భద్రంగా బతకగలుగుతున్నాం. ఆ సైనికులకు పోరాట పటిమనిచ్చి శక్తియుక్తులిచ్చేది భారత్ మాతాకి జై అన్న నినాదం. ఇలాంటి మహత్తరమైన నినాదంలో జాతీయత, దేశ భద్రత చూడాల్సింది పోయి లేనిపోని వివాదాలకు తావివ్వడంలో అర్థమే లేదు. హిందుస్థాన్ కి జై, భారత్ మాతాకి నై అనే నయవంచక మాటలు మాట్లాడటం ఇకనైనా మానుకోవాలి. మీకు నచ్చిన, మీరు మెచ్చిన ఒక దేశం వెళ్లి అక్కడ ఆ దేశ ప్రజలందరూ నమ్ముతున్న నినాదాలను మేం పలకమని చెప్పి చూడండి. ఎలాంటి పరిస్థితుల్లోనూ అది జరగనగాక జరగదు. అసలు ఆ మాట అనడానికే హడలి చచ్చే పరిస్థితులున్నాయి. మొన్నటికి మొన్న రష్యా ప్రభుత్వం ఇక్కడ ఇలాగే ఉండాలని అల్టిమేటం జారీ చేసింది. మరో దేశం క్రిస్మస్ బహిరంగంగా చేసుకుంటే జైలు శిక్షే అంది. ఇలాంటి మతి తప్పిన విధానాలు లేని ఏకైక దేశం భారతదేశం. అందుకే భారత్ మాతాకి జై అందాం. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा जय हिंद बोलो भारत माता की जय. ఇది వాల్టి స్టోరీ బోర్డ్. నమస్తే.